తండ్రి రామరాజు టార్చర్ భరించలేక ఇప్పటికే చాలాసార్లు ఇంట్లో నుంచి వెళ్ళిపోదామని అనుకుంటాడు సాగర్. అయితే నర్మద ఏదో విధంగా అడ్డుపడుతూ ఉంటుంది. అయితే మళ్ళీ ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యాడు సాగర్. అయితే అతను ఏదో విధంగా ఆపడానికి నాన్నకి ఇవ్వాల్సిన 5,00,000 ఇచ్చి అప్పుడు ఇల్లు కదులు అని మెలిక పెడతాడు ధీరజ్. దాంతో ఆ డబ్బులు ఇచ్చాకే పోతానంటూ వెనుతిరుగుతాడు సాగర్. ఇక మరోవైపు భాగ్యం చేపల పులుసు చేసి ఇడ్లీకి వడ్డిస్తుంది. ఇంతలో శ్రీవల్లి ఫోన్ చేస్తుంది. "ఏం చేస్తున్నావే అమ్మా" అని శ్రీవల్లి అంటే, "మీ నాన్నకి కడుపుతో ఉన్న దానిలా కోరికలు కోరుతున్నాడు. చేపల పులుసు అడిగితే వండి పెట్టాను" అని అంటుంది భాగ్యం. "అవునే అమ్మా, కడుపు అంటే గుర్తొచ్చింది. నేను కడుపుతోనే ఉన్నాను కదా! నాకు కూడా గుడ్లు పీతల కూర తినాలని ఉంది అమ్మా" అని అంటుంది శ్రీవల్లి. దాంతో భాగ్యం, "నాయమ్మో, కడుపుతో ఉన్నప్పుడు అలాగే అనిపిస్తుందిలే అమ్మా" అని అంటుంది. ఇంతలో ఇడ్లీ, "అమ్మడికి కడుపు ఎక్కడుందే, అవి ఇవి తినాలనిపించడానికి" అని అంటాడు. ఆ మాట శ్రీవల్లికి వినిపించడంతో, "నాన్న ఏదో అంటున్నాడేంటి" అని అంటుంది శ్రీవల్లి. "ఏం లేదే అమ్మా, పీతల కూర వండి వండి పంపించమంటున్నాడు" అని కవర్ చేస్తుంది భాగ్యం. "బేగా పంపవే బాబా, నా కడుపులో బిడ్డ పీతల కూర తింటే నాలా బొద్దుగా ఉంటాడు" అని మురిసిపోతుంది శ్రీవల్లి. "ఈ హ్యాపీ టైంలో నీకో హ్యాపీ న్యూస్ చెప్పడం మర్చిపోయానే. ఇంట్లో బీభత్సంగా గొడవ జరిగింది. సాగర్ ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యాడు. కానీ ఆ ధీరజ్ గాడు మెలికపెట్టి ఆపి సచ్చాడు" అని అంటుంది శ్రీవల్లి. "సర్లేనే అమ్మా, మా ఆయనొస్తున్నాడు, తర్వాత మాట్లాడతా" అని ఫోన్ పెట్టేస్తుంది శ్రీవల్లి. దాంతో ఇడ్లీ, "చూడు భాగ్యం, పాపం అమ్మడు నిజంగానే కడుపుతో ఉందని చాలా సంబరపడిపోతుంది. అది అబద్ధమని తెలిసిన రోజు తట్టుకోలేదే. నీ అబద్ధాలతో అమ్మడి జీవితాన్ని ఎందుకే సమస్యలు పడేస్తావు" అని అంటాడు ఇడ్లీ. "నేనేం చేసినా కూడా లోక కళ్యాణం కోసమే. ఎప్పుడేం చేయాలో నాకు తెలుసు. నువ్వు తిను మూసుకొని" అని అంటుంది భాగ్యం. దాంతో ఇడ్లీ, "నువ్వు మారవు" అని అనుకుంటూ ఉంటాడు. ఇంకా మరోవైపు పెద్దోడు ఆవేశంగా వచ్చి, "మీ అమ్మతో మాట్లాడుతున్నావా? ఇంట్లో గొడవ గురించి మీ అమ్మతో చెప్పావా? నువ్వు ఇక మారవా" అని చివాట్లు పెడతాడు చందు. "అదే బావా, నేను నీ గురించే చెప్పాను. సాగర్ మరిదిగారు మిమ్మల్ని అపార్థం చేసుకున్నారు కదా! అదే మా అమ్మతో చెప్పాను" అని అంటుంది శ్రీవల్లి. "చూడు, మా అన్నదమ్ముల మధ్య ఎంత పెద్ద గొడవ జరిగినా కూడా రామలక్ష్మణులాగే ఉంటారు. నువ్వు టెన్షన్ పడొద్దు. ఇప్పటి వరకు మీ అమ్మ మాటలు విని కాపురాల్ని కూర్చుకున్న పరిస్థితి తీసుకొచ్చుకున్నావు. నువ్వు కడుపుతో ఉన్నావని క్షమించి వదిలేశాం. ఇంకోసారి తప్పు చేస్తే మాత్రం క్షమించను" అని అంటాడు చందు. ఇక అటు సాగర్ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాననడంతో, "ఈ ఆలోచన నీది కాదు, మా నాన్నదే కదా! ఆయన అన్నందుకే కదా నువ్వు ఇలా చేస్తున్నావు" అని నర్మద అంటుంది. దాంతో సాగర్, "ఓ మంచి సలహా ఇచ్చినప్పుడు ఎవరు చెప్తే ఏంటి" అని అంటాడు. "కుటుంబాన్ని ముక్కలు చేయడం మంచి సలహానా? మీ అమ్మ నాన్నల కడుపుకోత మిల్చడం మంచి సలహానా" అని అంటుంది నర్మద. ఆపు, నా మంచి కోరేవాడే అయితే నన్ను నడి రోడ్డుపై అంతలా అవమానించడు. రెండో కొడుకు కుటుంబంతో కలిసి ఉండాలని తపన పడే తండ్రి అయితే నన్ను దొంగ అని అవమానించడు. నేను దొంగదారిలో జాబు కొనుక్కొని రక్తపు కూడు తింటున్నానని అసహ్యంగా మాట్లాడడు. నేను ప్రేమగా తెచ్చిన బట్టల్ని తగులపెట్టడు. ఆయనకి రైస్ మిల్‌లో మూటలు మోసే కొడుకే కావాలి తప్పితే గౌరవంగా జాబ్ చేసుకునే కొడుకు అవసరం లేదు. కాబట్టి మీ మామయ్య కంటే మా మామయ్యనే మంచోడు" అంటూ అక్కడి నుంచి ఆవేశంగా వెళ్ళిపోతాడు సాగర్. "ఈ విషయంలో నా నిర్ణయమే కరెక్టు. 5,00,000 ఇచ్చి ఇంట్లో నుంచి పొమ్మన్నారు కదా! ఖచ్చితంగా ఇస్తాను. ఇచ్చేసి ఈ నరకం నుంచి బయటపడతాను" అని అంటాడు సాగర్. ఇక నర్మద సాగర్‌లు ఇంట్లో నుంచి వెళ్ళిపోకుండా చేసినందుకు థాంక్స్ రా అంటూ ధీరజ్‌ని పట్టుకొని కన్నీళ్లు పెట్టుకుంటుంది ప్రేమ. "నర్మద అక్క ఎక్కడ వెళ్ళిపోతుందోనని నా గుండె దడ ఇంకా ఆగలేదురా ధీరజ్" అని తన గుండెలపై ధీరజ్ చేయిని వేసుకుంటుంది. ఇక మ్యూజిక్ మొదలు కావడంతో ఈరోజు ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.